అదిలత గారు, మీరు ఇవి మాట్లాడుతున్నప్పుడు మీ ఏడుపొస్తుంది గదా! ఇంత సెన్సిటివ్ మైండ్ ఉన్న మాధవీలత గారు ఎట్లా ఇంత స్ట్రాంగ్‌గా మాట్లాడుతున్నారు? రాజకీయాల్లో ఆవేదన ఎట్లా కదా తల్లి, అదే. ఆవేదన. హ్మ్. నాకున్నది ఆవేదన. ఒక్క ఎస్సీ బస్తీలో ఆ 32 ఇళ్ళు ఇప్పించలేకపోతున్నానే. హ్మ్. ఎందుకంటే జీవితం, దేనికి జీవితం? ఎంత పెద్ద విషయమా తల్లి అది, అంత పెద్ద విషయమా అది? హ్మ్. ఎస్టీ బస్తీలకు 30 ఇళ్ళు ఇప్పించలేకపోతున్నాను. ఒక్కొక్కసారి ఎందుకు ఈ విధవ బతుకు బతుకుతున్నానా అనిపిస్తుంటుంది. నాకు తెలిసి మిమ్మల్ని పర్సనల్‌గా మాట్లాడినా గాని, విమర్శించినా గాని, ట్రోల్ చేసినా గూడా మీ కళ్ళమ్మట నీళ్లు అయ్యే చూడలేదు. నేను లెక్క కూడా చేయను తల్లి. వాడు పోనీ సరదా పడుతున్నాను, ట్రోల్ చేసి వాడు హ్యాపీనెస్ వస్తుందా? పోనీ పోరా, నా ట్రోల్ మీద నీకు హ్యాపీనెస్ ఇచ్చాను పో అనుకుంటా. హ్మ్. ఏమన్నా కుర్రకారు వెధవలు, వాళ్ళకి ఏం అర్థం అవుతుందా అర్థం అవుతుందా? వాళ్ళ వల్ల కష్టపడే వాళ్ళని కష్టపడనివ్వాలి కదా, ఇంకో పాప 10 మందికి సహాయపడుతుంది కదా ఈవిడ అని ఉంటుందా? ఆ వయసు అలాంటిది. ఆ వయసు దాటి వాళ్ళకు పిల్ల జల్లా పుట్టి బాధ్యతలు పెరిగాయి అనుకో, ఎందుకు నేను ఆవిడ ఆ రోజు ట్రోల్ చేశానా అని తెలుసుకుంటారు. నాకు ట్రోల్ చేసే వాళ్ళ కోపం లేదు, ఏమి లేక సరదా పడతాను వాళ్ళు ట్రోల్ చేస్తుంటే. అయ్యో ఎందుకనే చేసుకుంటున్నారా బాబు, టైం వేస్ట్. మంచి పని మీద పెడితే టైం. నాకు అస్సలు ఇబ్బంది లేదు. నా మీద నెగిటివ్ కమెంట్స్ పాస్ చేసేవాళ్ళు, ట్రోల్ చేసేవాళ్ళు, వీళ్ళ మీద నాకంత ఆలోచన, నాకు టైం లేదు. కానీ ఆ 2 బస్తీలలో నేను ఇళ్ళు ఇప్పించలేకపోతున్నాను అన్నది మాత్రం అసలు, మరి నేను ఎలా బయటపడాలో నాకు అర్థం కావట్లేదు దీని నుంచి. ఎందుకంటే ఆడ మనిషి వేశారు హరిచందనని, ఆడన ఆలోచిస్తుందేమో అనుకున్నాను. అయ్యా అసహ్యం వేసిందమ్మా, నేను ఓపెన్ గా చెప్తున్నాను. ఈ రోజు చీ అనిపించింది నాకు నిజంగా. ఎందుకమ్మా కలెక్టర్ గిరి, ఇంకా ఎందుకమ్మా అంత దాసోహం ఏంటమ్మా అసలు ప్రభుత్వానికి? బ్యూరోక్రాట్ అయ్యుండి అంత యూపీఎస్సీ చదివి ఆడ ఆస్తులు పెడుతున్నావా, మనము భూమి పెడుతున్నావా? ఖాళీ ఉన్నాయి కదా తల్లి, బడుగు వర్గం ఇళ్ళే కదమ్మా అవి. వాళ్ళకి ఇచ్చేయచ్చుగా. వర్షం పడితే భయం వేస్తుంటుంది నాకు, దడ 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 అని అంటుంది. రోజు మెసేజెస్ పెడతారు, అమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా అని. ఏం చేయనమ్మా నేను, ఏం చెయ్యను. ఇప్పటికి ఉంది నా దాంట్లో వాయిస్ మెసేజ్, అమ్మా రామ్మా 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 అంటే. ఎక్కడికి వెళ్ళను నేను వాళ్ళతో కలిసి, ఎక్కడికి వెళ్ళను, ఎవరిని అడగను. ఆమె ప్రజావాణి బంద్ చేసేసింది, వెళ్ళప్పటికి అప్లికేషన్ ఇచ్చా. ఆమె జిహెచ్ఎంసీకి రాసింది, అదే అక్కడ ఎంఆర్ఓకి రాసింది. వాళ్ళు రిటర్న్ రిప్లై రాయట్లేదమ్మా. బస్తీ వాళ్ళు వెళ్తుంటే పచ్చాలు తిరిగారు పాపం ఇప్పటికీ వాళ్ళు. నేనేమో నేర్పిస్తున్నాను అట్లా కాదుగా నాన్న, మీరు పోండి వాడికి చెప్పండి. కలెక్టర్ రాసినప్పుడు నువ్వు నోటితో చెప్పడానికి వీలు లేదు, నువ్వు ఏమంటున్నావు నాతో పేపర్ మీద రాయి. రాయడమ్మా, రాయట్లేదమ్మా, రాయట్లేదమ్మా. ఎవరికి తెలిసి ఈ నిజాలు, ఎవరికి తెలిసి బాధలు? అందుకే ఒక్కొక్కసారి ఆవేశం వస్తుంది. ఓ పవర్ వస్తే చేతిలో, పదగా నీ మీద తాళపడ తేల్చొచ్చు కదా అని. నాకు పవర్ కావాలో తెలియదు, పవర్ వద్దో తెలియట్లేదు. నా కోసమో పవరో, ప్రజల కోసం పవరో తెలియట్లేదు. మాధవలత గారు, మీ కళ్ళల్లో నీళ్లు చూసిన తర్వాత నేనే రాంగ్ క్వశ్చన్ అడిగాను అనిపించింది. ఎందుకంటే రిలాక్సేషన్ ఏంటి అనేది, ఇంత 24 గంటలు జనాల గురించి ఆలోచించే మీరు రిలాక్సేషన్ అంటూ ఉండదు అనేది, నేను అది రాంగ్ క్వశ్చన్ అడిగినా అంటున్నాను. లేదమ్మా లేదు, నువ్వు మంచి ప్రశ్న వేశావు. ఎందుకంటే ఎప్పుడో ఒక చోట ఏదో ఒక రోజు ఇలాంటి విషయాలు ప్రజలకు తెలియాలమ్మా. నా తపన అదే. వాళ్ళు శక్తివంతులయ్యాక నా అవసరం లేదు తల్లి, నాకు అక్కర్లేదు. ఈ రాజకీయాలు నాకు అక్కర్లేదు, నాకు అసహ్యం వేస్తాంది నిజం. కానీ నేను వీళ్ళ కోసం ఉండి పోరాడాలి, నేను ఇది సాధించాలి, ఇది నేను దీన్ని బ్రేక్ చేసి చూపించాలి వీళ్ళకి. లేకపోతే వీళ్ళు ఇంకా భయపడిపోతారు, వీళ్ళు ఇంకా ఇది అవ్వదేమో నన్ను భయంలో మిగిలిపోతారు. ఆ భయం ప్రజలలో పోవాలి అని అంటే మాధవీలత పోరాడాల్సిందే, సాధించాల్సిందే. మాధవీలతకు చాయిస్ లేదు. షీ హాస్ నో చాయిస్, షీ హాస్ నో ఆల్టర్నేటివ్.